అమ్మ బీడి కాలనీ 12వ వాడ నీళ్ళు రాకొచ్చినాయి మాకు. అసలు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు కాదు, ఆ 20 ఏళ్ళ నుంచే నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా బోర్ వేపిస్తాము, మీకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్తలేదు. మొన్న సార్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసిండు. నీళ్ళు మోటార్ వేపిస్తారంటే వేపిస్తామా, నెల కళ్ళు వేపిస్తాను. నెల పోయింది, 2 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంటే రేపు ఇంకా రాబోయే కాళ్ళు కట్టుకుంటారు. ఆ ఇండ్లోకి సరిపోతలేదు, మాకు సరిపోతలేదు. దాదాపు 250. పేరు వాసంతి, అసిస్టెంట్ కమిషనర్ మేనేజర్. ఇక్కడ బీటీ కాలనీ వాళ్ళు వాటర్ సప్లై సమస్య ఉంది అని ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుంది ఏంటంటే 2 days బ్యాక్ మోటార్ రిపేర్ వచ్చింది. 2 days బ్యాకే అది వెంటనే ఫిట్ చేయడం జరిగింది. కాకపోతే మోటార్ కొద్దిగా గ్యాప్ ఇవ్వడం వలన ఇంకో 2 pipes అదనంగా అందులో వేయడం జరిగింది. కాకపోతే వచ్చిన వాటర్ది గ్యాప్ ఇస్తూ సమస్య వస్తుంది, ప్లస్ కొంత డైరెక్ట్ మోటార్లు పెట్టి తీసుకుంటున్నారు అన్నది వాళ్ళ సమస్యని వారు తెలియజేశారు. సో ఇది కన్సర్న్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారికి, ఏఈ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది మరి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అట్టి సమస్య లేకుండా ఇమీడియట్గా దాన్ని పరిష్కరిస్తాము అని తెలియజేశారు. అంతవరకు ఇప్పుడు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా వారికి అందిస్తున్నాం.